ఇక రోగనిరోధక శక్తి పెరిగిపోవాలి, బరువు తగ్గిపోవాలి, జుట్టు బాగుండాలి, స్కిన్ బాగుండాలి. చాలా కోరికలు ఉంటాయి మనకి, కానీ దేన్ని మాత్రం తినడానికి ఇష్టపడం. ఇదిగో నేను ఆకుకూరల కోసం వచ్చానండి. యాక్చువల్గా అదిగో కనిపిస్తున్నాడు కదా ఆయన. ఆకుకూరలు తీసుకుంటూ వాటితో పాటు ఇది కూడా ఖచ్చితంగా ఉంటుందండి. కొంతమందిని చీప్గా చూడడం మనందరికీ ఉన్న ఒక దరిద్రపు అలవాటు అండి. సరే, మనుషుల్ని చూశారు అంటే వస్తువులను కూడా, తినే వస్తువులను కూడా చీప్గా చూసి ఇదిగో ఈరోజు ఎంత దరిద్రంగా ఎందుకు తగలడ్డామంటే అదేనండి. అర్థమైపోయింది కదా. మునగాకు విటమిన్ ఏ, బి, ఈ, కే దగ్గర నుంచి మంచి రిచ్ కాల్షియం, రిచ్ పొటాషియం, ఐరన్ రిచ్ అండి. ఇక ప్రోటీన్ కూడా. ఇప్పుడు ఇదే మునగాకు మీకు తెలుసండి, 100 గ్రాములు 50 గ్రాముల పౌడర్ని ఎంత అమ్ముతున్నారో ఒక్కసారి చూడండి, గూగుల్ చేసి చూడండి, అమెజాన్లో ఎక్కడైనా కొట్టండి. ఇదేమన్నా ఖరీదా, ఖర్చు అవుద్దా, దీనికి ఏమన్నా తెగులు వచ్చుద్దా? పక్కింట్లో ఉన్నా కానీ ఎవరు ఏమి అంటే ఈ మధ్య ఒప్పుకోవట్లేదు అనుకుంటలేండి, కోసుకున్నా కానీ ఏమనరు. కానీ మనం మాత్రం దీని జోలికి వెళ్ళమండి. చారు పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నట్టు. ఇంకా పప్పులో వేసుకుంటే ఇంకో రేంజ్. కొంతమంది ఫ్రైలు అండి, చక్కగా చికెన్లోను మటన్లో కూడా దీన్ని వేసి ఫ్రైలు చేస్తున్నారు. ఎంత మంచి మునగాకు వదిలేస్తే ఎట్లా అండి? గడిచిన రోజులు ఎలాగో గడిచిపోయినాయి. ఈ 10 రోజుల్లో 1-2 సార్లు ట్రై చేయండి. మనం అనుకున్నాం కదా వచ్చే సంవత్సరం మంచి అలవాట్లు తెచ్చుకుందామని. వచ్చే సంవత్సరం రెగ్యులర్గా వారానికి 1-2 సార్లు కూరల్లో వేయండి. మన శరీరానికి పట్టిన చాలా దరిద్రాలని ఇది వదిలిస్తుంది అని చెప్పి నాకు నమ్మకం అండి. ఇక్కడ గుండె ఆరోగ్యం బాగుంటుంది. మీకు తెలుసు, చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి కదా. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. స్కిన్ చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. నా స్కిన్ చూశారు కదా, అట్లా అన్నట్టు. ఇంక ఇది ఒకటే కాదండి, చాలా ఉన్నాయి. పొట్ట ఎంత అంటే అంత హ్యాపీగా ఉంటుందండి. ఎందుకు? సాఫీగా జీర్ణం అయిపోయి సాఫీగా వెళ్ళిపోతుంది కాబట్టి. ఇక డిటాక్సిఫికేషన్ అండి. బాడీకి డిటాక్సిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నాం అంటున్నాం కదా, అంటే బాడీలో చాలా దరిద్రాలు ఉన్నాయి. ఎంతో కాలంగా చాలా దరిద్రాలు తింటున్నాం కదండి, అది కూడా పూర్తిగా పోతుంది. ఇక కీళ్ళకి ఇప్పుడు తెలుసు కదా, కీళ్ళు కండరాలు చలికాలం చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పోగొట్టే ఏకైక దివ్యమైన అతి చౌకైన ఔషధం ఈ మునగాకు. ఎంతమంది వాడుతున్నారు? నిజమే చెప్పండి. ఎంతమంది ప్రయోజనం పొందారు? నిజమే చెప్పండి. అలా అని పొలోమని వాడొద్దు. వారానికి 1-2 సార్లు వాడి ఆ ప్రయోజనాన్ని చెప్పి దయచేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి విషయాలన్నీ చెప్పుకుంటున్నాం కదా, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.